వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్బింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడిసరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి. మద్యం షాపుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం నేతలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని రాజమహేంద్రవరం కల్లుగీత కార్మిక సహకార సంఘాలు విజ్ఞప్తి చేశాయి. శనివారం స్థానిక కల్లుగీత సహకార సంఘం గ్రూప్ 1-2 ప్రతినిధులు ప్రెస్ క్లబ్ ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కల్లుగీత సహకార సంఘం 1 అధ్యక్షులు మాటా శేషు, కార్యదర్శి మట్టా శ్రీనివాసులు మాట్లాడారు. ఎన్నికలకు ముందు మద్యం షాపుల్లో కల్లుగీత సహకార సంఘాలకు 20% షాపులు కేటాయిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే అధికారులకు వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి మద్యం షాపుల్లో కేటాయింపులు 10%కి కుదించారు. అంతేకాకుండా మద్యం షాపులను సంఘాలకి కాకుండా కులాలకు కేటాయించారన్నారు. కార్మికులు కన్నా మానేసి గీత కులాలకని మార్చారండి. ఆ మార్చడం వల్ల గీత కార్మికులకు ఉపయోగం లేదండి. ఏదో వ్యక్తులకు తప్ప కులాలకి కులంలో మాత్రం కల్లుగీత కార్మిక సంఘానికి సెక్రటరీ అండి, గ్రూప్ 1 సొసైటీ. అయితే గత ప్రభుత్వంలో ఏమీ మా కులాలకి ఏం జరగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక 20% గీత కార్మికులకి ఈ బ్రాండీ షాపుల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు. కానీ ప్రభుత్వం గెలిచిన తర్వాత 10% చేశారు. ఆ 10% కూడా కార్మికులకి ఇవ్వకుండా మళ్ళీ కులాలకు మార్చడం వల్ల గీత కార్మికులకి అన్యాయం జరుగుతుంది. అందుకని మాకు అన్యాయం జరగకుండా ఉండాలంటే ఇందులో వ్యక్తులకి ఉపయోగం ఉంటుందండి. డబ్బున్న వాళ్ళు అవుతారు. కార్మికులుగా 2 లక్షలు చూసుకునేసి అంత స్తోమత ఉన్నవాళ్ళు ఎవరు కార్మికులుగా ఉంటారు కనుక మాకేమైనా న్యాయం చేయాలంటే మాకు ఏ పర్సంటేజ్ ఇచ్చినా అది కార్మిక సంఘాలకు ఇస్తేనే సంఘం ద్వారా అందరూ కలిసి చేసుకుని బాగుపడగలుగుతాం. కానీ ఈ 2 లక్షలు చూసుకునేసేంత సామర్థ్యం మాకు లేదండి. అందుకని గవర్నమెంట్ పునరాలోచించి మాకేమైనా అవకాశం కల్పించాలంటే కార్మికులకు ఇస్తానన్నారు కనుక కార్మికులు మేమంతా మీ వెనకాల ఉన్నాం కనుక మాకేమైనా న్యాయం చేయగలిగితే కార్మిక సంఘాలకని మీరు జీవో మార్చగలిగితే మాకు ఉపయోగం జరుగుతుందని, లేకపోతే మాకు 1% కూడా ఉపయోగం జరగదు కనుక గవర్నమెంట్ ఆలోచించి ఈ ఈ మీరు ఎంత కట్టమన్నా మీకు కడతామండి. ఆ సంఘం తరపున అయితే కట్టగలుగుతామండి. మేము ఇండివిజువల్గా 22 లక్షలు చూసుకుని కట్టేంత స్థామత మాకు లేదండి. అందుకని మీరు పునరాలోచించి కార్మిక సంఘాలకు ఇస్తే బాగుంటుందండి, కులాలకు కాదు. కులాల్లో చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, అందరూ కొంతమంది లేనివాళ్ళు కూడా ఉంటారు. కాదని మేము మాకు తెలుసు. అయితే దీంట్లో కష్టపడి మొన్నటి వరకు రెన్యూల్స్ అయ్యి కట్టి ఉన్నాం కనుక మేము రెంటల్స్ అయ్యి మేము ఆ బాధలు అన్నీ చూసాం కనుక మేమేమన్నా బాగుపడాలని అంటే గవర్నమెంట్ మాకు ఉపయోగం చేయాలి. కానీ కులాలంటే కులాల్లో డబ్బున్న వాళ్ళు చాలామంది వస్తారు కనుక
కార్మికులకు ఉపయోగం చేయాలంటే కార్మిక సంఘాలకు ఇవ్వాలి తప్ప ఈ కులాలను పెడితే మాత్రం కార్మికులకి 1% కూడా న్యాయం జరగదు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా కల్లుగీత సంఘం తరపున విన్నపం ఏంటంటే, మీరు ఇచ్చిన జీవో కల్లుగీత సహకార సంఘ కార్మికులు కూర్చుంటే చాలా బాగుండేది. కుల ప్రాతిపదిక ఇచ్చారు కాబట్టి ఈ కార్మిక సంఘాలు చాలా నష్టపోయే అవకాశం చాలా ఉంటుంది. దీన్ని మీకు మీ చంద్రబాబు నాయుడు గారికి తోటి సహచరులు తప్పుగా ఫీడింగ్ ఇవ్వడం వల్ల ఈ జీవో వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరైతే ఇది వరకు కల్లుగీత సంఘ సభ్యులందరికీ 2014 నుంచి మమ్మల్ని స్పెషల్గా చూసి 2014లోనే మీరు మా సంఘానికి ఉన్న కిస్తీని మొత్తం స్టేట్ వైజ్గా తీసేశారు. దానివల్ల చాలామంది ఉప్పులు గెలుచుకున్నారు. అలాగే ఇప్పుడు కూడా సంఘం మీరు ఎలక్షన్ ముందు 20% ఇస్తానన్నారు, కానీ ఇప్పుడు ఇచ్చింది 10% ఇచ్చారు. అది కూడా సంతోషమే. కానీ 20% ఇస్తే ఇంకా మేము ఆనందపడి ఉండేవాళ్ళము. కానీ మీరు కులాల వేదిక ఇవ్వడం వల్ల కార్మికులు నష్టపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కులాల ప్రాతిపదికన ఉన్న వాళ్ళు అయితే కులాల్లో కొంచెం డబ్బు ఉన్న వాళ్ళు దీంట్లోకి వచ్చేసి ఇది ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మీ కార్మిక సంఘాలకి ఇచ్చి ఉంటే ఈ కార్మిక సంఘాలు ఎదిగి మీకు కూడా నడుస్తాయి. మీరు చేసిన సాయం అలాంటిది. మీరు మీ తోటి పొలిటీషియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఇలా వచ్చింది అనుకుంటున్నాం. ఈ తప్పును సవరించి మా సంఘాలను అభివృద్ధి చేసే మార్గంలో మమ్మల్ని చూస్తారని మేము ఆశిస్తున్నాం. ఓకే, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.